హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'ద ట్రయల్' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన రూపాని చూపిస్తారు. అయితే రూప ఒక రోజు రాత్రి చాలా అందంగా రెడీ అయ్యి టెర్రస్ పైకి వెళ్తుంది. ఎందుకంటే తన భర్త అజయ్ తనని అక్కడికి రమ్మని చెప్పి ఉంటాడు కాబట్టి. అలా రూప అక్కడికి వెళ్ళగానే అప్పటికే అక్కడ అజయ్ చాలా బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేసి రూపాని చూసి తన దగ్గరికి వచ్చి యానివర్సరీ డే విషెస్ చెప్తాడు. రూప కూడా తనకి విష్ చేస్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఈరోజు రూప అండ్ అజయ్‌ల మొదటి పెళ్లి రోజు అని. అందుకే అజయ్ రూప కోసం ఇలా ప్లాన్ చేసి ఉంటాడు. దాంతో రూప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇద్దరు లైట్‌గా డ్రింక్ చేస్తూ కాసేపు హ్యాపీగా మాట్లాడుకుంటారు. అప్పుడే అజయ్ రూపాతో "నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది కళ్ళు మూసుకోమని" చెప్పడంతో రూప కళ్ళు మూసుకుంటుంది. అలా ఎంతసేపు వెయిట్ చేసినా అజయ్ మాట్లాడకపోవడంతో రూప కళ్ళు తెరిచి చూడగా అక్కడ అజయ్ కనిపించాడు. దాంతో అజయ్ అని పిలుస్తూ ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉండగా అప్పుడే ఆ అపార్ట్మెంట్ కింద నుంచి సౌండ్స్ వినిపించడంతో అలా కిందికి చూసి రూప షాక్‌లో ఉండిపోతుంది. ఇంకా స్టోరీ ప్రెజెంట్‌లో అలా ఒక కానిస్టేబుల్ రూప ఇంటికి వచ్చి ఎగ్జాక్ట్‌లీ ఇదే జరిగిందా మేడం అని అడగ్గా రూప బాధతో అవును అని చెప్తుంది. అలా రూప దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న కానిస్టేబుల్ తనతో సంతకం పెట్టించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే అలా కానిస్టేబుల్ వెళ్ళగానే రూప ఫేస్‌లో స్మైల్ చూపిస్తారు. సీన్ కట్ చేస్తే అలా 15 రోజులు గడిచిపోతాయి. ఇక్కడే మనకి ఎస్ఐ రాజీవ్‌ని చూపిస్తారు. ఒకరోజు తన టేబుల్ మీద ఉన్న ఒక ఫైల్ చూసి ఈ ఫైల్ ఏంటి అని కనుక్కోగా అది కోర్టు నుంచి మీకే ఇవ్వమని క్లర్క్ ఇచ్చి వెళ్ళారు అని తెలిసి రాజీవ్ ఆ ఫైల్ ఓపెన్ చేసి అందులోని పేపర్స్ అండ్ ఫొటోస్ చూసి నేరుగా రూపా ఇంటికి వెళ్తాడు. అలా రాజీవ్ రూపా ఇంటికి వెళ్ళి తనని పిలుస్తూ ఉండగా అప్పుడే అక్కడే ఉన్న టేబుల్ పైన ఉన్న ఒక న్యూస్ పేపర్లో వచ్చిన వార్త చూస్తాడు. అదేంటంటే ప్రమాదవశాత్తు కాలు జారి మహిళా ఎస్ఐ భర్త మృతి అని. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆ న్యూస్ రూపాకి సంబంధించిందే అని. అలాగే రూపా ఒక ఎస్ఐ అని. అలా కాసేపటికే రూపా డ్రింక్ చేస్తూ పైనుండి కిందికి వచ్చి పోలీసులను చూసి ఎవరు మీరు ఎవరిని అడిగి లోపలికి వచ్చారు అని అడగా దానికి రాజీవ్ తనని అలా చూసి కొంచెం షాక్ అయ్యి మీ భర్త చనిపోయి 2 వారాలు కూడా అవ్వలేదు. అప్పుడే ఆ బాధని ఇలా ఎంజాయ్ చేస్తున్నారా అంటాడు. దానికి రూప నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి వచ్చి నా క్యారెక్టర్‌నే జడ్జ్ చేస్తున్నారు. అసలు మీరు ఎందుకు వచ్చారని అడగ్గా దానికి రాజీవ్ మొన్న శనివారం రాత్రి మీరు ఎక్కడ ఉన్నారో చెప్తారా అంటాడు. అది విన్న రూప కొంచెం షాక్ అయ్యి అది మీకు చెప్పాల్సిన పని లేదు అంటుంది. దానికి రాజీవ్ పోనీ నేను చెప్పనా అని రూపాకి ఒక ఫోటో చూపించి మీరు అండ్ మీరు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కలిసి పబ్లో ఉన్నట్టు తెలిపే ఉన్న ఈ ఫోటో ఈ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేయమని కోరుకుంటుంది. ఇప్పుడైనా నాతో పాటు వస్తారా అని అడగ్గా రూపాకి మరో దారి లేక ఓకే అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే అలా రాజీవ్ రూపాని కస్టడీలోకి తీసుకొని అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగిందని అడగ్గా దానికి రూప ఆ రోజే నేను ఇచ్చిన స్టేట్మెంట్లో అక్కడ ఏం జరిగిందో అంతా చెప్పాను. వెళ్ళి ఆ ఫైల్ అండ్ స్టేట్మెంట్స్ చూడండి అంటుంది. దానికి రాజీవ్ ఇప్పుడు మీరు ఒక సస్పెక్ట్ మీ భర్త చనిపోయాక మీ ప్రవర్తనపై కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ ఈ ఫోటోతో పాటు ఇంకొన్ని ఆధారాలతో సహా కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. అందుకే కోర్టు ఈ కేసును మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ పాస్ చేసింది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పే సమాధానం నాకు కాదు కోర్టుకి ఇప్పుడైనా చెప్తారా అనగా రూప ఆ రోజు జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు అజయ్ రూపాకి ఫోన్ చేసి ఈ రోజు మనం మన ఫస్ట్ యానివర్సరీ డే సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకుందామని అడగ్గా దానికి రూప ఇంట్లోనే చేసుకుందాం అంటుంది. దానికి అజయ్ వద్దు అని నీకు ఒక సర్ప్రైజ్ ఉంది నువ్వు నేరుగా రామ్నగర్లోని మైనెస్ట్ అపార్ట్మెంట్ టెర్రస్ పైకి రా 6 గంటలకి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా అలా రూప మూవీ స్టార్టింగ్లో చూపించినట్టు అక్కడికి చేరుకొని కాసేపటికి అజయ్ సర్ప్రైజ్ అని కళ్ళు మూసుకోమనడంతో కళ్ళు మూసుకొని తెరిచేలోగా అజయ్ అపార్ట్మెంట్ పైనుంచి కింద పడి చనిపోయి ఉంటాడు. అది చూసి రూప షాక్లో ఉండిపోతుంది. అదంతా విన్న రాజీవ్ అసలు అజయ్ ఎలా చనిపోయి ఉంటాడని అడగ్గా దానికి రూప ఆ రోజు అజయ్ నిలబడిన చోట వాటర్ పైప్స్ ఉన్నాయి. మేబీ కాలు జారి కింద పడి చనిపోయి ఉండవచ్చు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా అదే చెప్పాడు. ఇంకా అజయ్ ఇస్తాను అన్న సర్ప్రైజ్ ఏంటో కూడా ఇంతదాకా నాకు తెలీదు. అలాగే మా అపార్ట్మెంట్ నుండి ఈ ఇన్సిడెంట్ జరిగిన అపార్ట్మెంట్ దాదాపు 10 కిలోమీటర్లు అని అసలు అజయ్ ఇక్కడే సెలబ్రేషన్స్ ఎందుకు ఏర్పాటు చేశాడో కూడా తెలియదు అని చెప్తుంది. అప్పుడే రాజీవ్ రూపాకి ఆ ఫోటో చూపించి మరి ఈ ఫోటోలో ఉన్న నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ విషయం ఏంటి అని అడగ్గా దానికి రూప తనకి అజయ్ చావుకి ఎలాంటి సంబంధం లేదు. తనని అనవసరంగా ఈ కేసులోకి లాగకండి అని అసలు ఆ ఫోటో తీసింది ఈ కేసును రీఇన్వెస్టిగేషన్ చేయమని పిటిషన్
పిటిషన్ ఫైల్ చేసింది ఎవరో తెలుసుకోవచ్చా అని అడగ్గా రాజీవ్ వారిని రూపాకి చూపిస్తాడు. వారు ఎవరో కాదు, అజయ్ ఫ్యామిలీ, ముఖ్యంగా అజయ్ కజిన్ అయిన వైష్ణవి. వారిని చూసి రూప షాక్ అవుతుంది. నిజానికి అజయ్ చనిపోయాక వైష్ణవి రూపాకి సపోర్ట్గా ఉండాలి అనుకుంటుంది. అయితే ఒకరోజు వైష్ణవికి తన ఫ్రెండ్ ఈ ఫోటో పంపి, నేను నా బాయ్ ఫ్రెండ్, నేను రాత్రి పబ్లో తీసుకున్న ఈ సెల్ఫీ ఫోటో అది, అందులో మా వెనకాల ఉంది మీ వదిన రూపానే కదా అని అడగ్గా వైష్ణవి ఆ ఫోటో క్లియర్గా చూసి తను రూపానే అని అర్థమయ్యి రూపా మీద కొంచెం డౌట్ వచ్చి అసలు నిజం తెలుసుకోవాలి అని వైష్ణవి అజయ్ ఫ్రెండ్ ద్వారా అజయ్ ఇంటికి వెళ్ళి అజయ్ రూమ్ అంతా చెక్ చేసి రూపాకి తెలియకుండా అజయ్ డైరీ కనిపెట్టి ఆ డైరీ ఓపెన్ చేసి చదివి షాక్ అయ్యి ఆ డైరీని ఎస్ఐ రాజీవ్కి చూపించి ఆ డైరీలో ఒక్కొక్క పేజ్ చదువుతూ ఉంటే అజయ్ అన్న ఎంత నరకం అనుభవించాడో అర్థమవుతుంది సార్, మా అన్నయ్యని ఖచ్చితంగా తనే చంపేసి ఉంటుంది సార్ అని చెప్పి ఉంటుంది. రాజీవ్ రూపాకి ఆ డైరీ చూపించి పెళ్ళైనప్పటి నుంచి అజయ్ మీ వల్ల ఎంత టార్చర్ అనుభవించాడో అన్ని ఇన్సిడెంట్స్ కూడా ఇందులో రాశాడు అనగా దానికి రూప అజయ్ ఏజ్ ఇప్పుడు 32, అంటే ఇప్పటిదాకా మేబీ 10 నుంచి 15 డైరీస్ రాసి ఉండాలి, కానీ ఇదొక్క డైరీనే ఉండటం ఏంటి, ఇంకా ఆ డైరీలో రాసిన ఇన్సిడెంట్స్ అన్నీ నాకు అండ్ అజయ్కి మధ్య జరిగినవే కాబట్టి అయితే ఆ డైరీలో అజయ్ నాపై వేసిన ఆరోపణలకి ఎవిడెన్స్లు ఉండాలిగా, అలా ఎవిడెన్స్లు చూపించండి, అప్పుడు మీరు వేస్తున్న ఎలిగేషన్స్ అన్నీ నేనే ఒప్పుకుంటాను అని చెప్తుంది. దానికి రాజీవ్ అజయ్ ఈ డైరీలో రాసిన అన్ని ఆరోపణలు చదివి వాటికి ఎవిడెన్స్లు కూడా చూపిస్తా, తర్వాత మీ సమాధానం ఏంటో చెప్పండి అని రాజీవ్ డైరీ చదవడం స్టార్ట్ చేస్తాడు. అజయ్ రాసిన మొదటి ఎలిగేషన్ చదువుతూ రూపా చాలా అందమైన అమ్మాయి కానీ నన్ను పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదు అనుకుంటా, అందుకే చాలా గొడవ చేసింది, అయితే తన నాన్నగారి ప్రెజర్ వల్ల నన్ను పెళ్లి చేసుకుంది అని, ఇంకా రెండవది నేను రూపాని పెళ్లి చేసుకున్నాక చాలా సఫర్ అవుతున్నా కానీ నా బాధని ఎవ్వరికీ చెప్పలేదు, నన్ను అలా చూస్తున్న నా బెస్ట్ ఫ్రెండ్ శేఖర్ ఎందుకు అలా ఉన్నావు అని అడిగి నిజం తెలుసుకున్నాడు. నిజానికి ఒకరోజు రూప నాతో తను ప్రెగ్నెంట్ అని అబార్షన్ చేయించుకోవడానికి పేపర్స్ మీద సంతకం పెట్టమంది, నాకు రూప అంటే చాలా ఇష్టం అందుకే సంతకం పెట్టాను అని చెప్తాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే నిజానికి అజయ్ తను ఒక ఇంపార్టెంట్ అంటే మగతనం లేనివాడు అని డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ శేఖర్కి చూపించగా అది చూసిన శేఖర్ మరి తను చేసిన తప్పుకి నువ్వెందుకు బాధపడుతున్నావురా, ఈ విషయాన్ని నీ పేరెంట్స్కి చెప్పు అనగా దానికి అజయ్ రూప అంటే నాకు చాలా ఇష్టం, మనం ఒకరిని ఇష్టపడితే వారి తప్పుల్ని కూడా క్షమించగలగాలి అని చెప్తాడు. అలా రాజీవ్ అజయ్ ఇంపార్టెంట్ అన్న రిపోర్ట్స్ రూపాకి చూపించగా ఆ రెండు ఆరోపణలకి రూప సమాధానం చెప్తూ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అన్న అభిప్రాయం నాది కాదు, అజయ్దే పెళ్లి చూపుల రోజే తనకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని క్లియర్గా చెప్పాడు అని, ఇంకా ఈ రిపోర్ట్ అంటారా 10,000 మనవి కాదు అనుకుంటే ఇలాంటి ఇంపార్టెన్సీ సర్టిఫికేట్స్ 100 వస్తాయి, నిజానికి అజయ్ వల్ల నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు అని చెప్తుంది. అది విన్న రాజీవ్ మూడవ ఆరోపణ చదవడం స్టార్ట్ చేస్తాడు. నేను ప్రతిరోజు నాలో నేనే ఎవరికీ చెప్పుకోలేని బాధతో కుమిలిపోతున్నాను, కానీ ఈ రోజు నన్ను నా తల్లిదండ్రుల ముందు రూప అవమానించిన తీరు మానసికంగా నన్ను చాలా డిప్రెషన్లోకి తోసింది అని, నిజానికి ఆ రోజు రూపా బర్త్డే అవ్వటం వల్ల రూపాకి బర్త్డే విష్ చేసి తనకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వగా ఆ గిఫ్ట్ చూసిన రూప చాలా సీరియస్ అయ్యి అసలు నీకు బుద్ధి ఉందా, ఎవరిని అడిగి ఇది తీసుకున్నావని కోపడగా అప్పుడే అజయ్కి తన ఫాదర్ ఫోన్ చేసి రూపాకి బర్త్డే విష్ చెప్పాలి అని చూడగా రూప అజయ్ ఫాదర్తో కూడా మీ అబ్బాయికి కొంచెం మిగతా జ్ఞానం నేర్పిస్తే బాగుండేది అని సీరియస్ అవుతుంది. దాంతో అజయ్ చాలా బాధపడతాడు. అలా రాజీవ్ రూపాతో మీ బర్త్డేకి అజయ్ గిఫ్ట్ ఇస్తే ఎందుకు మీరు అంతలా రియాక్ట్ అయ్యారని అడగ్గా దానికి రూప ఆ నెల మా నాన్న ఆపరేషన్ కోసం మనీ అడ్జస్ట్ చేస్తా అని మాటిచ్చాను, అందుకే అజయ్ శాలరీ ఇంటి మెయింటెనెన్స్ కోసం ఉంచమని చెప్పాను, అయినా కానీ అజయ్ బుద్ధి లేకుండా నాకు జ్యువెలరీ కొనడంతో కోపం వచ్చి అలా రియాక్ట్ అయ్యాను, అలా చాలాసార్లు జరిగింది, అసలు అజయ్ అదంతా అమాయకత్వంతో చేస్తున్నాడో మూర్ఖత్వంతో చేస్తున్నాడో అర్థమయ్యేది కాదు అని చాలా బాధపడేదాన్ని అని చెప్తుంది. ఇంకా రాజీవ్ మళ్ళీ ఆ డైరీ చదవగా అలా అజయ్ మెంటల్ ప్రెషర్ తట్టుకోలేక బాగా ఆలోచించి ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ని కలిసి తను అనుభవిస్తున్న బాధలన్నీ చెప్పి ట్రీట్మెంట్ తీసుకుంటూ అప్పటి నుంచి కంటిన్యూస్గా డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తున్నాడు అని చెప్పగా అది విన్న రూప అజయ్ సైకియాట్రిక్ మెడిసిన్స్ ఫాలో అవుతున్నాడని నాకు తెలియదు అని, ఒకవేళ నిజంగా అజయ్ సైకియాట్రిక్ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటే తన పోస్ట్ మార్టం రిపోర్ట్లో తన బాడీలో ఎలాంటి సబ్స్టెన్సెస్ ఉన్నట్టు రాలేదే, కావాలంటే మీరు కూడా ఒకసారి తన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూడండి అనడంతో రాజీవ్ రిపోర్ట్స్ చెక్ చేసి అదే విషయం అజయ్కి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ని అడగ్గా దానికి డాక్టర్ అజయ్ రెగ్యులర్గా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉండాలి, అయినా కానీ తన బాడీలో ఎలాంటి సబ్స్టెన్సెస్ లేదు అని రిపోర్ట్లో ఉంది అంటే ఎవరో కావాలి అనే ఆ మెడిసిన్స్ ప్లేస్లో మరొక మెడిసిన్స్ మార్చి ఉండాలి అని చెప్తాడు.
అలా రాజీవ్‌కి రూప ఆ డైరీలోని అన్ని ఎలిగేషన్స్‌కి ఆన్సర్స్ ఇస్తుంది. దాంతో రాజీవ్ రూపతో ఇంకా చివరిగా ఒక ఎలిగేషన్ ఉంది. ఈ డైరీలో దీనికి హానెస్ట్‌గా సమాధానం చెప్పండి. మీరు ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడుతూ మీ భర్తని చంపి ప్రశాంతంగా ఉండాలి అని ఉంది అని చెప్పారా అనగా దానికి రూప లేదు అని చెప్తుంది. దాంతో రాజీవ్ అజయ్ ఫోన్‌లో రికార్డ్ చేసిన ఆడియో వినిపిస్తాడు. ఒకరోజు రూప ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ ఏదో ఒక రోజు తనని చంపేసి ఏ యాక్సిడెంట్‌లోనో చనిపోయాడని ప్రూవ్ చేస్తా అని మాట్లాడి ఉంటుంది. మరి దీనికి మీ సమాధానం ఏంటని అడగ్గా దానికి రూప అజయ్ నేను మాట్లాడింది రికార్డ్ చేశాడా? అజయ్ చచ్చైనా సరే నన్ను సాధించాలి అనే ఇంటెన్షన్ ఎంత ఉందో మీకు ఇప్పటికైనా అర్థం కావటం లేదా అనగా ఇంటెన్షన్ పక్కన పెట్టండి. మీకు అజయ్‌ని చంపాలని ఉంది కదా! నిజానికి మీకు అజయ్‌ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇదే విషయం మీ నాన్నకి చెప్పినా మీ నాన్న అజయ్‌తో పెళ్లి చేశాడు. అజయ్‌కి మీరంటే ఇష్టం. అందుకే మీకు తను ఇష్టం లేదు అని తెలిసినా సరే మీరు పెట్టే బాధలన్నీ భరిస్తూ వచ్చాడు. కానీ మీరు మీ లైఫ్‌లో మీకు నచ్చినట్టు ఉండడానికి అజయ్ అడ్డుగా ఉన్నాడని తనని చంపాలి అనుకున్నారు. ఆ రోజు అనుకోకుండా టెర్రస్‌పై ఎవరూ లేకుండా ఛాన్స్ రావడంతో అజయ్‌ని పైనుండి తోసి చంపేశారు కదా! నిజం చెప్పండి అని గట్టిగా అడగ్గా రూప తను చంపలేదు అంటుంది. కానీ రాజీవ్ పదే పదే నువ్వే చంపావు అనడంతో రూప అవును నాకు అజయ్‌ని చంపాలనే ఉద్దేశం ఉండేది. ఒక్కసారి కాదు చాలా సార్లు నేను తనను చంపాలి అనుకున్నానని చెప్పి ఏడుస్తుంది. రాజీవ్ రూపతో ఇప్పటికైనా చెప్పండి అసలు అజయ్‌ని ఎందుకు చంపారని అడగ్గా రూప జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అలా పెళ్లి చూపుల రోజు అజయ్ రూపతో నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మీరేమో ఎస్ఐ మనకి సెట్ అవ్వదు అనుకుంటున్నా. నా వరకు నా భార్య ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండి నన్ను చూసుకుంటే చాలు అని నా అభిప్రాయం తప్పుగా అనుకోకండి అని చెప్తాడు. దానికి రూప నో ప్రాబ్లం ఇదే విషయం మీ పేరెంట్స్‌కి చెప్పండి. వాళ్ళే పెళ్లి క్యాన్సిల్ చేస్తారు అని చెప్తుంది. అయితే అదే రోజు సాయంత్రం రూపతో తన ఫాదర్ పెళ్లికి షాపింగ్ ఎప్పుడు చేస్తావని అడగ్గా అది విన్న రూప షాక్ అయ్యి పెళ్లికి వాళ్ళు ఓకే చెప్పారా? అయినా పెళ్లి కొడుకుని అడిగారా అనగా దానికి రూప ఫాదర్ పెళ్లి కొడుకే కాల్ చేసి చెప్పాడు అనడంతో రూపాకి అసలు ఏమీ అర్థం కాదు. అలా మొత్తానికి పెళ్లి జరిగిపోతుంది. అలా శోభనం రోజు రాత్రి రూప అజయ్‌తో నా కోసం మీరు మీ ఒపీనియన్ చేంజ్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అనగా దానికి అజయ్ నేను నా ఒపీనియన్ చేంజ్ చేసుకోలేదు. నాకు నా పేరెంట్స్ అంటే చాలా ఇష్టం. వారి బలవంతంతోనే ఈ పెళ్లికి ఒప్పుకున్నా అనడంతో రూప కొంచెం షాక్ అవుతుంది. కానీ అజయ్ మెల్లిమెల్లిగా మారుతాడులే అనుకుంటుంది. అది విన్న రాజీవ్ అజయ్ ఫాదర్‌ని కలిసి అదే విషయం గురించి అడగ్గా దానికి తను అవును సార్ రూపాని పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదు. కానీ మంచి సంబంధం పెళ్లి చేసుకుంటే వాడే మారతాడు అని మేమే వాడికి బలవంతంగా పెళ్లి చేశామని చెప్తాడు. ఇంకా ఫ్లాష్ బ్యాక్‌లో అలా ఒక రోజు రాత్రి రూప అజయ్ కోసం స్పెషల్‌గా బిర్యానీ చేసి అజయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ అలా అజయ్ ఇంటికి వచ్చి రూప పిలుస్తున్న తనని పట్టించుకోకుండా నాకు ఆఫీస్‌లో ఈరోజు హెవీగా వర్క్ ఉండింది. ఫుల్ టైర్డ్ అయ్యాను నువ్వు తినేసేయి అంటాడు. దాంతో రూప చాలా బాధపడుతుంది. అయితే మరుసటి రోజు ఉదయాన్నే రూప కంటే ఫస్ట్ నిద్రలేచి రూప కోసం టిఫిన్ రెడీ చేసి రాత్రి అలా బిహేవ్ చేసినందుకు సారీ చెప్పి చాలా ప్రేమగా మాట్లాడతాడు. అదంతా చూస్తున్న రూపకి అజయ్ అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాదు. అలా ఆ రోజు నుండి రూపకి ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి. అలా కొన్నిసార్లు అజయ్ రూపతో చాలా ప్రేమగా మాట్లాడతాడు. కొన్నిసార్లు కోపంగా ప్రవర్తిస్తూ అసలు రూపాని పట్టించుకోడు. అదంతా చూస్తున్న రూపకి అసలు అజయ్ చేసే పనులు అమాయకత్వంతో చేస్తున్నాడో మూర్ఖత్వంతో చేస్తున్నాడో అర్థం కాక తనలో తానే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇలా ఉండగా ఒక రోజు రూపాకి తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి అదే విషయం అజయ్‌కి చెప్తుంది. అది విన్న అజయ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే రూప ఈ విషయం మన పేరెంట్స్‌కి చెప్దామనగా దానికి అజయ్ వద్దు అని టైం చూసుకొని చెప్దామని అలాగే ఈవినింగ్ బయటికి వెళ్దాం త్వరగా రా అని చెప్పి ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. అలా అదే రోజు సాయంత్రం రూప ఇంటికి రాగానే అప్పటికే అజయ్ ఇంటికి వచ్చి ఉంటాడు. అప్పుడే అజయ్ రూపాకి అబార్షన్ పేపర్స్ ఇచ్చి వాటి మీద నేను సంతకం పెట్టేశాను. మనకి ఇప్పుడే పిల్లలు వద్దు అనుకుంటున్నా నువ్వు కూడా సంతకం పెట్టు అంటాడు. అది విన్న రూప షాక్ అయ్యి ఉదయం ప్రెగ్నెంట్ అనగానే అంత హ్యాపీగా ఫీల్ అయ్యావు. ఇప్పుడు ఇదేంటి అసలు నీకు మైండ్ పనిచేస్తుందని సీరియస్ అవుతుంది. దానికి అజయ్ నా డెసిషన్ నేను చెప్పా ఇంకా నీ ఇష్టమని కోపంతో వెళ్ళిపోతాడు. దాంతో రూపాకి కూడా మరొక దారి లేక అజయ్‌ని బాధ పెట్టడం ఇష్టం లేక పేపర్స్ మీద సంతకం పెట్టి అబార్షన్ చేయించుకుని ఉంటుంది. అలా జరిగిందంతా చెప్పి రూప చాలా బాధపడుతుంది. అక్కడే ఉన్న అజయ్ పేరెంట్స్ అండ్ వైష్ణవి కూడా చాలా ఎమోషనల్ అవుతారు. రాజీవ్ రూపతో ఇదంతా మనసులో పెట్టుకుని మీ భర్తపై కోపం పెంచుకున్నారు మీరు టైం కోసం చూస్తూ ఉండగా యానివర్సరీ రోజు అజయ్‌ని అపార్ట్మెంట్ పై నుంచి తోసి చంపేశారా అని అడగ్గా దానికి రూప అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తుంది. అదేంటంటే అజయ్‌ని నేను చంపలేదు తనే సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని. అజయ్ రాసిన సూసైడ్ లెటర్ కూడా రాజీవ్‌కి ఇస్తుంది. రాజీవ్ ఆ లెటర్ తీసుకుని చూడగా అందులో రాజీవ్ నేను నా జీవితంలో ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుంటా అని కలలో కూడా అనుకోలేదు. కానీ నేను రూప పెట్టే మానసిక క్షోభ తట్టుకోలేకపోతున్నా నా జీవితాన్ని ముగిస్తున్నా అని రాసి ఉంటుంది. రాజీవ్ ఆ లెటర్ని అజయ్ ఫాదర్‌కి చూపించి అది అజయ్ హ్యాండ్ రైటింగ్ అని కన్ఫర్మ్ చేసుకుని రూపతో అయితే ఆ రోజు అజయే సూసైడ్ చేసుకొని చనిపోయారు అంటారు. మరి తప్పు మీ వైపు లేనప్పుడు
అడిగినప్పుడు అప్పుడే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఈ లెటర్ చూపించి ఉండొచ్చు కదా అనగా, దానికి రూప ఈ లెటర్ అప్పుడే ఆఫీసర్కి ఇవ్వాలి అనుకున్నా, కానీ ఆ లెటర్లో అజయ్ నా గురించి చాలా వ్యతిరేకంగా రాశాడు. తను అలా ఎందుకు రాశాడో నాకు అప్పుడు అర్థం కాలేదు, అందుకే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆ డైరీలో ఉన్న విషయాలన్నీ ఒక్కొక్కటిగా వింటూ ఉంటే అజయ్ కావాలనే ఇదంతా చేశాడు అనిపిస్తుంది అని చెప్తుంది. అదంతా విన్న రాజీవ్ అజయ్ గురించి తెలుసుకోవాలి అని తన ఫాదర్ని, అజయ్ చిన్నప్పటి నుంచి తన మెంటల్ స్టేటస్ ఎలా ఉండేది అని, తనకి చిన్నప్పుడు ఏవైనా మెంటల్ డిజార్డర్స్ ఉన్నాయా అని అడగ్గా, దానికి అజయ్ ఫాదర్ అజయ్కి చిన్నప్పుడు స్కూల్లో సురేష్ అనే బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు, కానీ ఏమైందో ఏమో కానీ ఒకరోజు సురేష్ సడన్గా చనిపోయాడు. దాంతో అజయ్ ఆ విషయాన్ని చాలా రోజులు మర్చిపోలేక కొంచెం మెంటల్గా కూడా సఫర్ అయ్యాడు. దాంతో తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాళ్ళం. అజయ్ తన ఫ్రెండ్ చనిపోయిన చాలా రోజుల దాకా ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండేవాడు. అయితే అలా కొన్ని రోజుల తర్వాత ఇంట్లోకి ఒక రోజు మేము కొత్త టీవీ కొన్నాం. ఆ టీవీ ఇంట్లో ఎక్కడ పెట్టాలా అని నాకు నా భార్యకి మధ్య చిన్న గొడవ. దాంతో నేను అక్కడే ఉన్న అజయ్ని టీవీ ఎక్కడ పెడితే బాగుంటుందిరా అని అడగ్గా, చాలా ఆశ్చర్యకరంగా అప్పటిదాకా అస్సలు మాట్లాడని అజయ్ టీవీని అక్కడ పెట్టండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అజయ్ తన మెంటల్ డిజార్డర్ని ఓవర్కమ్ చేసేందుకు మేము తీసుకునే ప్రతి డెసిషన్లో అజయ్ని కూడా ఇన్వాల్వ్ చేసి తన డెసిషన్ తీసుకునే వాళ్ళం. తర్వాత అజయ్ మెల్లిమెల్లిగా నార్మల్ అయ్యాడని చెప్తాడు. అదంతా విన్న రాజీవ్ రూపా చెప్పింది అలాగే ఆ డైరీలో ఉన్నది అంతా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని రూపాతో, ఇదంతా విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మీ భర్త మీరు బాధపడుతుంటే చూసి ఆనందించాలి అనుకున్నాడు, అందుకే మిమ్మల్ని బాధ పెట్టాడు. అలా మీరు బాధపడుతూ ఉంటే చూస్తూ ఎంజాయ్ చేశాడు అంతేనా అనగా, దానికి రూపా అవును అని చెప్తుంది. దానికి రాజీవ్, అంటే మీ భర్త సూసైడ్ చేసుకుని చనిపోయి ఆ నింద మీపై మోపి మీరు బాధపడుతూ ఉంటే ఆత్మయ్య చూస్తూ ఆనందించాలి అనుకున్నాడా? ఇప్పటికైనా మర్యాదగా నిజం చెప్పండి అని గట్టిగా అడగ్గా రూప జరిగింది చెప్తుంది. నిజానికి యానివర్సరీ రోజు అజయ్ రూపాకి ఫోన్ చేసి మైనెస్ట్ అపార్ట్మెంట్ దగ్గరికి రమ్మడంతో రూపా ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వెళ్ళబోగా అప్పుడే రూపాకి అజయ్ డెస్క్లో తను రాసిన సూసైడ్ లెటర్ కనిపిస్తుంది. అది చూసి రూపా షాక్ అయ్యి అలా అపార్ట్మెంట్ టెర్రస్ పైకి వెళ్ళగా అజయ్ రూపాకి విష్ చేసి తర్వాత రూపాని కళ్ళు మూసుకోమని ఒక సర్ప్రైజ్ ఉంది అనగా, అప్పుడే రూపా అజయ్కి ఆ లెటర్ చూపించి అసలు మీరు సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు, దానికి కారణం నేనే అని ఎందుకు రాశారని అడగ్గా, దానికి అజయ్ మన పెళ్లి చూపుల రోజే నీకు చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదు అని, అయినా నా లైఫ్లోకి వచ్చావు. నువ్వు నా లైఫ్లోకి రావటం వల్ల నాకు జరిగిన నష్టం ఏంటో తెలుసా? నా లైఫ్లో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా పేరెంట్స్ నుంచి నా ఫ్రెండ్స్ దాకా అందరూ నన్ను అడిగి డెసిషన్స్ తీసుకునేవారు, అలాగే పెరిగాను నేను. కానీ నీలాంటి ఇండిపెండెంట్ ఉమెన్ నా లైఫ్లోకి వచ్చాక అప్పటిదాకా నా సలహాలు తీసుకున్న నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్ అందరూ అప్పటి నుంచి నన్నే నీ సలహాలు తీసుకోమని చెప్పడం స్టార్ట్ చేశారు. నువ్వు నా పక్కన ఉంటే నా వాల్యూ తగ్గిపోతూ ఉంటే ఎంత కృంగిపోయానో తెలుసా? అందుకే నేను ఎక్కడికి తీసుకెళ్లేవాడిని కాదు. తర్వాత నేను చేసే పనులకి నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉండేది అని చెప్పి, అందుకే ఇప్పటి నుంచైనా నీ జాబ్ మానేసి నేను చెప్పినట్లు ఇంట్లో ఉండు. నీ రెస్పెక్ట్ నీకు ఉంటుంది, నా రెస్పెక్ట్ నాకు ఉంటుంది. నేను ఇలాగే ఉంటాను అంటే మాత్రం నిన్ను ఎన్ని రకాలుగా బ్యాడ్ చేయాలో అన్ని రకాలుగా అందరి దృష్టిలో బ్యాడ్ చేస్తా. ఇప్పటికీ నీ మనసు మార్చుకొని నా మాట వినకపోతే ఇక్కడ నుంచి దూకి చచ్చాను అనుకో, నీ పరువు ఉండదు, నీ జాబ్ ఉండదు, దూకి చచ్చిపోతా అని భయపెడుతూ నిజంగానే కాలు జారి కింద పడబోయి చేతులతో గోడను పట్టుకొని వేలాడుతూ రూపాని హెల్ప్ చేయమని అడగ్గా రూపా అప్పటిదాకా అజయ్ చేసినవన్నీ గుర్తు చేసుకొని అలాగే ఉండిపోతుంది. దాంతో అజయ్ అక్కడి నుంచి కింద పడి చనిపోతాడు. అదంతా విన్న రాజీవ్, నీకు అజయ్ని కాపాడే ఛాన్స్ ఉండి కూడా ఎందుకు కాపాడలేదు? అంటే తనని చంపాలి అని మీ మైండ్లో ఆల్రెడీ క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది, అందుకే మీరు కాపాడలేదు అనగా, దానికి రూప అజయ్ని చంపాలని నాకు ఎలాంటి క్రిమినల్ ఇంటెన్షన్ లేదు. ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అంతే. తను నిజంగానే నేను చంపాలి అని ఉంటే అసలు ఇదంతా చెప్పేదాన్నే కాదు, తనే కాలు జారి కింద పడి చనిపోయాడని చెప్పేదాన్ని. అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉండేవి కాదు కదా అనగా, అదంతా విన్న రాజీవ్ మాత్రం, నాకు అంతుచిక్కని ప్రశ్న ఇంకా ఒకటి ఉంది, నువ్వే తనని చంపి ఉంటావు అని చెప్తూ ఉంటాడు. దాంతో రూప చాలా బాధపడుతుంది. అంతా చూస్తున్న వైష్ణవి అండ్ అజయ్ ఫ్యామిలీ అక్కడికి వచ్చి రూపా బాధని చూసి రూప తప్పు చేయలేదు అని అర్థం చేసుకుని అందుకే తమ కంప్లైంట్ వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి రూపాని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. దాంతో కేసు పూర్తిగా సాల్వ్ అవ్వకపోవడంతో రాజీవ్కి చాలా కోపం వస్తుంది. సీన్ కట్ చేస్తే వైష్ణవి రూపాతో, సారీ వదిన, నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నందుకు అజయ్ అన్నయ్య వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో అర్థమైంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే అప్పుడే రూపా దగ్గరికి రాజీవ్ వచ్చి, ఇంకా నాకు ఈ కేసు విషయంలో ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, అసలు ఆ రోజు పబ్లో మీతో పాటు ఉంది ఎవరో అని అడగ్గా, దానికి రూపా నవ్వుతుంది. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే, పబ్లో రూపాతో పాటు ఉంది ఎవరో కాదు, రాజీవే. ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ఆ రోజు టెర్రస్ పై నుండి అజయ్ కాలు జారి గోడ పట్టుకొని వేలాడుతూ రూపాని హెల్ప్ చేయమని అడగ్గా, అప్పటికే అజయ్ రాసిన సూసైడ్ లెటర్ అండ్ డైరీ చూసిన రూపా అజయ్తో, మన ఇద్దరి మధ్య
ప్రాబ్లమ్స్ ఉంటే కూర్చొని సాల్వ్ చేసుకోవాల్సిందే. కానీ అలా చేయకుండా ఒక సైకోలాగా నన్ను బాధ పెట్టావు. మళ్ళీ నన్నే రాంగ్‌గా ప్రొజెక్ట్ చేయడానికి ఈ డైరీ రాసి ఉండాల్సింది కాదు. దానికి ఫలితం నీ చావు అని గోడను పట్టుకొని వేలాడుతున్న అజయ్ చేతులు తోయడంతో కింద పడి చనిపోతాడు. తర్వాత రూప తన ఫ్రెండ్ అయిన ఎస్ఐ రాజీవ్ దగ్గరికి వచ్చి ఆ డైరీ అండ్ లెటర్ చూపించి జరిగిందంతా చెప్పి, నిజానికి అజయ్ సైకిక్ డిజార్డర్స్‌తో బాధపడుతూ ఉండాలి. నాతో మంచిగా ఉంటూనే ఈ డైరీలో నా గురించి తప్పుగా రాశాడు అని, నాకు నీ హెల్ప్ కావాలి అజయ్. చనిపోయిన ఆ ఏరియా నీ పోలీస్ స్టేషన్ పరిధిలోకే వస్తుంది అని, ఇంకా రేపే మీడియా ముందు ఈ లెటర్ అండ్ డైరీ చూపించి నేనేం తప్పు చేయలేదు అని అజయ్ నన్ను ఎంతలా టార్చర్ చేశాడో చెప్తా అని చెప్పగా, అది విన్న అజయ్, నువ్వు నిజం చెప్పినా సరే అక్కడ ఎవ్వరూ నమ్మరు. నీ భర్త నిన్ను బ్యాడ్‌గా ప్రూవ్ చేయడానికి కేవలం ఈ డైరీ మాత్రమే రాసి ఉంటాడు అనుకుంటున్నావా? ఇంకా తనకి తెలిసిన వాళ్ళ దగ్గర కూడా నీ గురించి ఎంత బ్యాడ్‌గా చెప్పి ఉంటాడో తెలీదు కదా! ఇదే నిజమైతే రేపు నువ్వు మీడియా ముందు ఏ తప్పు చేయలేదు అని చెప్పినా సరే తర్వాత జరిగే సిట్యుయేషన్స్ అన్నీ కూడా నిన్నే చుట్టేస్తాయి. అందుకే నువ్వు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌తో రేపు అజయ్ కాలు జారి కింద పడి చనిపోయాడేమో అని చెప్పు. తర్వాత ఈ కేసు యాక్సిడెంట్ లాగా క్లోజ్ అయ్యేలా నేను చూసుకుంటా. అయితే ఇక్కడితో ఈ కేసు క్లోజ్ అవ్వదు. ఇప్పుడే అజయ్ చావుపై అనుమానమున్న వ్యక్తులందరూ నిన్నే అనుమానిస్తారు. అప్పుడే వీళ్ళందరినీ ఒకే లైన్‌లోకి తెచ్చి వారందరికీ జరిగింది అర్థమయ్యేలా సిట్యుయేషన్స్ అన్ని క్రియేట్ చేసి అజయ్ అండ్ నీకు మధ్య జరిగింది వారందరికీ కూడా అర్థమయ్యేలా చేయవచ్చు. అప్పుడే అజయ్ విషయంలో నీ తప్పేం లేదని అందరికీ అర్థమవుతుంది. ఇలా జరగాలి అంటే మొదట నీ మీద అనుమానం ఉన్న అందరినీ ఒక లైన్‌లోకి తెచ్చే ఒక పర్సన్ కావాలి. తనకి మొదట నీ మీద అనుమానం వచ్చేలా చేయాలి అని అలా రాజీవ్ ఒక పక్కా ప్లాన్ ప్రకారం అజయ్ కజిన్ అయిన వైష్ణవిని సెలెక్ట్ చేసుకొని పబ్‌లో రూప అండ్ రాజీవ్ కలిసి దిగిన ఫోటో వైష్ణవికి పంపి ప్లాన్ మొదలుపెట్టి అలా వైష్ణవి అజయ్ చావు మీద రూపాపై అనుమానం ఉన్న అందరినీ కలిసి ఏకమయ్యి రూప మీద అనుమానం వ్యక్తం చేస్తూ కేసు రీఇన్వెస్టిగేషన్ చేయాలి అని కోర్టులో పిటిషన్ వేస్తారు. ఇంకా అలా వైష్ణవి అండ్ అజయ్ ఫ్యామిలీతో పాటు రూప మీద అనుమానం ఉన్న అందరి ముందు రాజీవ్ రూపాని ఇన్వెస్టిగేషన్ చేస్తూ అసలు రూప అండ్ అజయ్ మధ్య ఏం జరిగిందో వారికి అర్థమయ్యేలా చేయడంతో అందులో రూప తప్పేం లేదని అందరికీ అర్థమవుతుంది. ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్లో రూప ఈ కేసు నుండి తనని సేవ్ చేసినందుకు రాజీవ్కి థ్యాంక్స్ చెప్పగా, అప్పుడే రాజీవ్ అసలు అజయ్ ఆ అపార్ట్మెంట్ దగ్గర పార్టీ సెలబ్రేషన్స్ ఎందుకు ఏర్పాటు చేశాడో ఆ సర్ప్రైజ్ ఏంటో తెలిసిందా అని అడగ్గా, దానికి రూప తెలియలేదు, త్వరలోనే తెలుసుకుంటా అని చెప్తుంది. దాంతో రాజీవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా రూప ఇంట్లోకి వెళ్ళి తనలో తానే నవ్వుకుని జరిగింది గుర్తు చేసుకుంటుంది. ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటి అంటే, నిజానికి మైనెస్ట్ అపార్ట్మెంట్ టెర్రస్ పై పార్టీ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది అజయ్ కాదు, రూపానే. అలాగే అజయ్ తన డైరీలో ఏదైతే రాశాడో అవన్నీ కూడా నిజాలే. రూపానే అజయ్ని టార్చర్ చేస్తూ ఉంటుంది. అయితే అజయ్ తన గురించి డైరీలో రాస్తున్నాడు అని తెలుసుకున్న రూప యానివర్సరీ రోజు ప్లాన్ ప్రకారం ఇక్కడికి పిలిచి ఆ డైరీతో నా అసలు రూపం అందరికీ తెలిసేలా చేయాలి అనుకున్నావు కదా, కానీ అదే డైరీ నాకు యూజ్ అయ్యేలా చేసుకుంటాను అని అజయ్ని పైనుండి తోసి చంపేసి ఉంటుంది. అలా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.